నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే అక్రమ కేసుల ద్వారా సోనియా గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూడడం అవివేకమన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సిబిఐ, ఈడీ వంటి కేసులకు గాంధీ కుటుంబం భయపడదని తెలిపారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రం తీర్పు నిరసనగా హైదరాబాద్ బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. సొంత పత్రిక నష్టాల్లో ఉంటే డబ్బులు ఇస్తే తప్పేంటని ప్రశ్నించిన మహేష్ కుమార్ వయసు కూడా చూడకుండా సోనియా గాంధీ పేరు చేర్చడం బాధాకరమన్నారు. ఇక గుజరాత్లో సిడబ్ల్యూసీ మీటింగ్ పెడితే బీజేపీకి వణుకు పుట్టిందని, అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మోడీకి మరణశాస్త్రంగా మారిందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఏ కారణం లేకుండా సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేంద్రం ఛార్జ్ షీట్ వేసిందని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ మాకు తెలుసు నరేంద్ర మోడీ గారు భయపడతారు, భారతీయ జనతా పార్టీ కూడా భయపడుతుంది. ఎందుకనంటే మొన్న గుజరాత్ రాష్ట్రంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశంలో స్పష్టంగా 2-3 అంశాలు, విధానపరమైన నిర్ణయాల్ని రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రకటించారు. ఒకటి, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాస్ట్ సర్వేని సమగ్రంగా మెటిక్యులస్ గా జరిపించి ఆ కుల గణన ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా సేకరించాం. ఆ సేకరణ ద్వారా ఆ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని మిగతా వర్గాల వాళ్ళ లెక్కలతో సహా చెప్పాం. ఎవరి దగ్గర ఏ ఆస్తులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ వనరులు పోతా ఉన్నాయి, ఏ వనరులు ఎవరికి పంచాలనేటువంటి ఆలోచన లెక్కల ద్వారా స్పష్టంగా సమగ్రమైన ప్రణాళికలతో ఆ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం. ఇదే కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యక్రమంలో ఆయన ఇచ్చినటువంటి బిల్. సిబిఐలో పెట్టి భయపెడతారంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, యావత్ ఆస్తిని దారదత్తం చేసిన వాళ్ళు, సంవత్సరాల కొన్ని జైల్లో ఉన్నవాళ్ళు, ఇవాళ గాంధీ కుటుంబాన్ని మీ తరం అవుతుందా వాళ్ళ ప్రతిష్ట మార్చడానికి, వాళ్ళు తిరగడానికి? మోడీ ఇటువంటి 100 మోడీలు వచ్చినా, మోడీ ధ్వజం వచ్చినా ఈ రోజున మీరు ఏమీ చేయలేరనేది సుస్పష్టం. అందుకనే ఇలా ఈడీ గురించి మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు, మరి గతంలో మీరు ఈడీ కేసులు పెట్టిండ్రు, సుభేంద్ర అధికారులు ఏమైంది, అజిత్ పవార్ ఏమైంది, హిమంత్ బిశ్వాస్ ఏమైంది, అశోక్ చవాన్ ఏమైంది, ప్రఫుల్ పటేల్ ఏమైంది? ఇట్లా ఎందరి మీదనో కేవలం లొంగ తీసుకోవాలని రాజకీయ కారణాలతోటి, రాజకీయ లబ్ధి కోసం వ్యవస్థల్ని వాడుతా ఉన్నారు, వ్యవస్థల్ని ధ్వంసం చేస్తా ఉన్నారు. అందుకే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కుటుంబమైనా, గాంధీ కుటుంబమైనా, కాంగ్రెస్ నాయకులైనా, కార్యకర్తలైనా ఒక్క దాటిపైన సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. మీ నుంచి కాదు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని కాపాడుతూ, రాజ్యాంగం అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఆశయాలకు, మహాత్మా గాంధీ ఆశయాలకు, గాంధీ కుటుంబ ఆశయాలకు ఖచ్చితంగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఇటువంటి ఎన్ని బెదిరింపులు చేసినా లొంగే ప్రసక్తి లేదని చెప్పని నిర్లక్ష్యంగా